హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండోయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే గనక ఒక రోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంటే ఏంటి అంటే గనక ఈరోజు నేను నా వంటింట్లో ఏమేమి వంట చేశాను అనేది వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, మునక్కాయలు తీసుకున్నాను, చికెను ఇవన్నీ తీసుకున్నాను. అసలు ఇవన్నీ తీసుకున్నాను, ఏం చేస్తాను ఏంటనేది చూసేసేయండి. అదైతే గోంగూర అయితే డీప్ ఫ్రిడ్జ్లో గోంగూరతోనే చేస్తానండి. మాకైతే గోంగూర ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదా! దొరికినప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పొయ్యి క్లీన్ చేస్తాను. పొయ్యి క్లీన్ చేయాలంటే పొయ్యి మీద ఇయన్నీ తీసేసేయాలి. ఎత్తి పెట్టుకునేవి ఉంటే ఎత్తి పెట్టుకోవాలి. ముందు రోజు నైట్ చేసినవి ఉంటాయి కదా! అవన్నీ ఇప్పుడు చేసేసుకోవాలి. నేను ఇవన్నీ వంటింట్లోకి వచ్చినప్పుడు చేసేసుకుంటాను. ఇక్కడైతే గులాబ్ జామ్ చేశానండి. గులాబ్ జామ్ ఇంకా 3 ఉన్నాయి. 3 అయితే చిన్న బాక్స్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే తర్వాత వంట అయిపోగానే మనకు నీరసం వచ్చేసిద్ది కదా! హ్యాపీగా తినేస్తానండి. కాబట్టి నేను ముందైతే గులాబ్ జామ్ అయితే గిన్నెకి పెట్టేసుకుంటున్నాను. చక్కగా 3 గులాబ్ జామ్ ఉన్నాయి కాబట్టి 3 నాకు సరిపోతాయి. నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నైట్ నేను తినలేదు. నా వాటా పక్కన ఉన్నాయి కాబట్టి అవి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇంకా పొయ్యి క్లీన్ చేసుకుంటానండి. పొయ్యి క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ ముందు రోజు నైట్ నేను పొటాటో డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఫింగర్ చిప్స్ అంటారు కదా! ఈసారి అవి కూడా చేసినప్పుడు ఒక వీడియోలా చేస్తాను. ఇంకా అవి నూనె ఉంటుంది కదా! అది పక్కన పెట్టేసాను. ఫస్ట్ పేపర్ తీసేసుకొని చక్కగా పొయ్యి క్లీన్ చేస్తాను, చూపిస్తున్నాను. పొయ్యి దగ్గర చూసారు కదా! మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే క్లీన్ చేసేసాను, పెట్టాను. మళ్ళీ ఎక్కడ పెట్టేసుకుంటాను. పొయ్యి మీద గిన్నెలు ఉన్నాయి కదా! ఫస్ట్ బాండీలు 2 పొయ్యి దగ్గర పెట్టేసుకుంటే ఇంక మనకేందంటే తొందరగా వంట చేసేసుకోవచ్చు. ఇంకా నన్ను చాలామంది మునక్కాయలు ఎలా స్టోర్ చేసుకుంటారు మీరు ప్రతిసారి మునక్కాయలు అలాగే వాడతాము, మీకు దొరకవంటారు కదా అంటున్నారు కదా! నేను ఇండియా నుంచి మునక్కాయలు తెచ్చినప్పుడు కూడా పేపర్‌లో ర్యాప్ చేసి తెచ్చుకుంటానండి. ఇక్కడికి రాగానే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇక్కడ కందిపప్పు ఆల్రెడీ ఏపి పెట్టుకుంటానండి. చక్కగా ఇక్కడ మీకు ఒక టిప్ కింద యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఇయర్‌కి సరిపడా కందిపప్పు తీసుకుంటారు కదా! వాళ్ళైతే గనక కందిపప్పు ఏపి పెట్టుకోండి. ఏపి పెట్టినప్పుడు దాంట్లో 4 లవంగాయలేసి పెట్టుకుంటే పురుగనేది పట్టకుండా ఉంటుందండి. సంవత్సరం పాటు కూడా పురుగు పట్టదు. నేను రవ్వ, కందిపప్పు ఇవన్నీ ఏపి నేను పెట్టేసుకుంటాను. ఇప్పుడు కందిపప్పు కడిగేసి పొయ్యి మీద పెట్టుకుంటాను. చూసారు కదా! కందిపప్పు అయితే చక్కగా కడిగేసి పొయ్యి మీద పెట్టుకున్నాను. కందిపప్పు పొంగకుండా ఉండాలంటే కొంచెం నూనె, పసుపు వేస్తే గనక మనకి చక్కగా ఉడుకుతుంది. నేనైతే సంబార్ వేస్తాను, నూనె వేస్తున్నాను. నూనె వేస్తే మనకేందంటే పొంగకుండా లోపల లోపల ఉడుకుతూ ఉంటుంది. పైకనేది రాదు. కొంచెం సంబార్ అయితే వేశానండి. ఈ 2 వేసి ఉడికించేసుకుంటాను. ఆ కందిపప్పు ఉడికేటప్పటికి నేను మిగిలిన పనులు చేస్తాను. ఇంకొక క్వెషన్ అయితే అడుగుతాను కదా ప్రతి వీడియోలో. ఏంటి అంటే గనక ఈ వీడియోలో మనం ఎన్ని రెసిపీలు చేసాము, ఏంటి అసలు మీకు అన్నీ మొత్తం మీద ఏమేం చూపించాను అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంక చింతపండండి. చింతపండు అనేది నానబెట్టుకుంటున్నాను. ఇంకోటి మీకు ఇక్కడ ఇంకో టిప్ చెప్దాం అనుకుంటున్నాను. చింతపండు మనం కొనేసుకుంటాం ఇయర్‌కి సరిపడా అది నల్లబడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి, అంటే బయట కంట్రీలో ఉండే వాళ్ళకైతే, ఎందుకంటే ఇండియాలో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారు. మేమైతే గనక ఇయర్‌కి సరిపడా తెచ్చుకుంటాం కదా! పావు కిలో ప్యాకెట్లు చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఆహ్, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మన సంవత్సరం ఉన్నాయి, 2 సంవత్సరాలు ఉన్నాయి, నల్లబడకుండా ఉంటుంది. ఏసీ చింతపండు అంటారు కదా! అలా ఉంటుంది. మనం వాడే ముందు తీసేసి చక్కగా పావు కిలో మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని అది యూజ్ చేసుకుంటా ఉండొచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి బయటే పెట్టుంచాను. ఎందుకంటే నాకు మొన్నే కదా తెచ్చుకుంది. ఇంకా 1 ఇయర్ కూడా నాకు 2 నెలలు కూడా కాలేదు కాబట్టి నేను బయట పెట్టేసాను. ఇక్కడ మునక్కాయలు కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో తీసాను, చూసారు కదా! గోంగూర కూడా శుభ్రంగా కడిగేసి ఆరపెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. ఏవైనా మనం డీప్ ఫ్రిడ్జ్‌లో కడిగేసి పెట్టుకొని అలా వండేసుకోవడమే. తర్వాత కడగటానికైతే పనికిరాదు. కాబట్టి నేను డీప్ ఫ్రిడ్జ్ కవర్లు ఉంటాయి కదా! చక్కగా దాంట్లో స్టోర్ చేసుకుంటాను. వండే ముందు అప్పుడే తీసి బయట పెట్టేసాను. మునక్కాయలైతే చక్కగా డీప్ ఫ్రిడ్జ్‌లో ఎప్పటికప్పుడు తీసేసి చేసేసుకోవచ్చండి. ఇవి కూడా ఎక్కువసేపు బయట ఉంచే పని లేదు. మనం చక్కగా పై పొట్టు కూడా చూడండి ఎంత నీట్‌గా వస్తదో. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. నేను మునక్కాయలు కోసుకుంటున్నాను. దీంట్లోకైతే ఉల్లిపాయ, బంగాళదుంప ఇవన్నీ వేస్తున్నాను. నేను ఫోన్‌లో చక్కగా పాటలు వింటూ ఏదో ఒకటి ఎవరో ఒకరిది వీడియోస్ వింటూ అలా నేను
వంటయితే చేసేస్తూ ఉంటాను. ఇక్కడైతే అదే పెట్టుకున్నానని ఛార్జింగ్ పెట్టేసి అది పెట్టేసాను. ఈలోపు ఉల్లిపాయి, టమోటా అన్నీ బంగాళదుంప, పచ్చిమిరపకాయలు కోసి రెడీగా పెట్టుకున్నాను. అవి సాంబార్‌కి. అవతల ఉన్న ప్లేట్‌లో అయితే చికెన్‌కండి. చికెన్‌లో నేను ఏమి ఏయటం లేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తానండి. ఎప్పుడు ఒకే రకంగా అయితే చికెన్ చేయను. ఎప్పుడు ఒకే రకంగా తిని, తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా! చిన్న, చిన్న మార్పులనేవి చేస్తాను. ఈ వీడియోలో కూడా అలాంటి మార్పే చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే సాంబార్‌కి నేనెలా పెట్టుకుంటాను, ఏంటి అనయితే చూసేసేయండి సాంబారు. ఇంక రసం ఆల్రెడీ మన ఛానల్‌లో చూసే ఉంటారు గదా! చూడకపోతే ఈసారి మళ్ళీ రసం కూడా చేసినప్పుడు వీడియో అనేది పెడతాను. ఇక్కడైతే సాంబారండి. సాంబార్‌కైతే గనక ఫస్టు గిన్నె అనేది పెట్టేసుకుంటున్నాను. కొంచెం నూనె వేస్తాను. నూనె వేసి దాంట్లో మీరు కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు. నేను కరివేపాకయితే ఇక్కడ వెయ్యలేదండి. హ్మ్. మేము కరివేపాకు కూడా అలాగే ఇండియా నుంచి తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా గిన్నెలనేవి తీసి పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే చికెన్ కర్రీకి అట్లా నేను దాదాపు వీలున్నంత వరకు స్టీల్ గిన్నెల్లో చేయటానికే ట్రై చేస్తానండి. లేదు అంటే గనక నాన్ స్టిక్ గిన్నెలో తక్కువండి వాటిలో వాడేది స్టీల్‌యి తెల్లయే యూజ్ చేస్తాను. ఇక్కడైతే నూనె కొంచెం వేసాను. నూనె వేగిన తర్వాత నూనె వేడైన తర్వాత ఇంక ఏమి పోపుకి గాని ఏమి వేసే పని లేదు. పోపు అనేది తర్వాత వేస్తాను. ఇక్కడైతే నేను నూనెలో డైరెక్ట్ మనం టమోటా, పచ్చిమిరపకాయి, ఉల్లిపాయి, బంగాళదుంప తీసుకున్నాను. ఇంక తీసుకునే వాళ్ళు సొరకాయి, క్యారెట్ ఇట్లా మీరు ఏమైతే వేద్దాం అనుకుంటున్నారో అవన్నీ చక్కగా తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకే వేస్తున్నానండి. నేను సింపుల్‌గా చేస్తున్నాను. ఎక్కువ చేయట్లేదు. కొంచెమే చేస్తున్నాను. ఎందుకంటే మా ముగ్గురికే కదా! ఉదయం ఇదే 2 రోజులొస్తుందండి. మాకు ఒక రోజులో అయిపోదు. చేసింది కొంచెమైనా 2 రోజులొస్తుంది. హ్మ్. ఈలోపు ఇంకో గిన్నె పెట్టేసుకుందాం. ఇప్పుడైతే గనక చిన్నులపాయలండి. చిన్నులపాయలు రోట్లో దంచేస్తాను. నేను ఈ వీడియోలో గూడా రోళ్ళు చూపిద్దామని చూపించలేదు. త్వరలో మన దగ్గరున్న రోళ్ళు కలెక్షన్ అయితే చూపిస్తాను. ఏదైనా సరే కొంచెం చిన్న రెసిపీ చేసిన రోజు చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే చక్కగా రోట్లో దంచేసుకుంటానండి. మిక్సీ అయితే వేయటం లేదు చికెన్‌లోకి. ఈలోపు నేనేం చేస్తాను దంచే ముందేనండి చక్కగా నేను చింతపండు అనేది కొంచెం కడిగేసి ఓవెన్‌లో పెట్టేసుకున్నాను. కొంచెం కడిగి ఓవెన్‌లో పెట్టుకోండి ఎప్పుడైనా చింతపండు. ఎందుకంటే పైన డస్టు, ఇసుక ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ పోవాలంటే కొంచెం కడిగేసి పెట్టుకున్న తర్వాత చక్కగా అవన్నీ పులుపు మనం తీసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి. నేనైతే వీలున్నంత వరకు కల్లుప్పే వాడతాను. ఇంక ఈ సాంబార్‌కి మునక్కాయ ముక్కలు ఇవన్నీ ఉడికేటప్పుడు మన పప్పు కూడా ఉడికిద్ది. మామూలుగా కుక్కర్‌లో పెట్టేసుకోవచ్చు. నేను ఎలాగో ఏపిన కందిపప్పే కాబట్టి త్వరగా ఉడుకుతుంది. ఇంకా కుక్కర్‌లో ఎందుకు అని చెప్పి నేను కుక్కర్‌లో పెట్టలేదండి. ఒక్కోసారి ఇలాగే వండుతాను. ఒక్కోసారి కుక్కర్‌లో పెడతాను. అలా అయితే చేస్తూ ఉంటాను. ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటానని చెప్పాను కదా! అందుకని ఈరోజైతే కుక్కర్‌లో పెట్టలేదు. ఇక్కడైతే చిన్నుల్లిపాయలు, అల్లం రోట్లో వేసి దంచుతా. ఫస్ట్ తెల్ల రోట్లో దంచుదామనుకున్నాను. కొంచెం ఎక్కువే పట్టేటట్టుంది కాబట్టి ఈ విధంగా అయితే వేసి దంచుకుంటున్నాను. కింద ఇదేసుకోవటం వల్ల మ్యాట్ ఏసుకోవటం వల్ల ఏమవుతుందంటే సౌండ్ ఎక్కువ రాకుండా ఉంటది. చక్కగా ఈ విధంగా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీ అందరికి ఆల్రెడీ చెప్పాను. నేను ఒకప్పుడు ఇట్లా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ డీప్ ఫ్రిడ్జ్‌లో మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేదాన్నండి. అది మంచిది కాదు. అల్లం అనేది ఫ్రిడ్జ్‌లో పెట్టి వాడకూడదు అని నేనైతే చాలా చోట్ల చదివాను. ప్లస్ ఒక డాక్టర్ ద్వారా కూడా తెలుసుకున్నానండి. కాబట్టి నేను ఎప్పటికప్పుడు చక్కగా ఇలా దంచేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంక చికెన్‌కి ఏమీ వేయట్లేదు. చికెన్ కూడా సింపుల్‌గానే చేస్తున్నాను. ఎందుకంటే సింపుల్‌గా చేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది అని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు చాలా టేస్ట్‌గా కుదిరినాయి వాళ్ళ కూరలు కూడా. సింపుల్‌గా హడావిడిగా చేసేసుకుంటూ ఉంటాం కదా! నాకైతే ఈరోజు చక్కగా గంటన్నరలో నేను ఈ రెసిపీస్ అన్నీ చేసేసాను. గంటన్నరలో చేశానంటే ఇంక త్వరగా అయిపోయినట్టే కదా! ఇప్పుడైతే నూనె కూడా 5 కిలోల సీసా డబ్బా తెచ్చుకుంటా. ఇదైతే చక్కగా జార్‌లో పోసి పొయ్యి దగ్గర పెట్టుకుంటానండి. ఈ జార్‌లో ఫిల్ చేసేసుకొని పెట్టుకుంటే మనం చక్కగా వాడటానికి ఉంటుంది. ఇంకో దాంట్లో అయితే కాగిన నూనె పోస్తాను. ఒక దాంట్లోనే ఫ్రెష్ నూనె పోస్తాను. హ్మ్. ఇక్కడైతే దాచిన చెక్క, లవంగాయి, యాలుక్కాయలు 4 వేస్తున్నాను. ఇవి వేసి కొంచెం వేయించుకుంటా. నేను చెప్పాను కదా! సింపుల్‌గానే చేస్తున్నాను. నేను చికెన్‌కి దాదాపు టమోటా తక్కువే యూజ్ చేస్తానండి. ఈసారి ఎప్పుడైనా సరే పెరుగు వేసి చికెన్ చేస్తాను. చపాతీకి చాలా బావుంటది. అదేసినప్పుడు అది ఎలా చేయాలి, ఏంటి అనేదైతే చూపిస్తానండి. ఇక్కడైతే గనక చక్కగా ఉల్లిపాయి, పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఉల్లిపాయలైతే పొడవుగా కట్ చేశాను. పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏగిన తర్వాత ఇంక డైరెక్ట్ చికెన్ వేస్తాను. చికెన్ అయితే మీరు లోపల జ్యూసీగా రావాలి అంటే గనక మీరేం చేస్తారంటే చికెన్ కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట నానబెట్టండి. నేనైతే ఇది ఒక అరగంట నానబెట్టేసి కడిగి పెట్టుకున్న చికెన్ అండి.
అలా కడగటం వల్ల నీసు వాసన పోతుంది. ప్లస్ చికెన్ అనేది టేస్ట్ బావుంటుంది. కొంచెం వెనిగర్ కూడా వేయండి. నా దగ్గరైతే వెనిగర్ అయిపోయింది. నేను తీసుకోలేదు. ఈసారి వెనిగర్ కూడా వేస్తూ ఉంటాను. ఈరోజైతే నేను వెనిగర్ లేదు కాబట్టి ఓన్లీ ఉప్పు వేసి నానబెట్టేసాను. ఇప్పుడు కడిగేసి శుభ్రంగా పెట్టిన చికెన్ అండి. కాబట్టి మీరు ఉప్పు వేసేటప్పుడు కూడా చెక్ చేసి కొంచెం తక్కువగా వేసుకొని చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే చికెన్ మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కాబట్టి తర్వాత కడిగేసినప్పుడు అని అంత ఎక్కువగా పోదు. కొంచెం చికెన్ అనేది పీల్చుకొని ఉంటుంది. చికెన్ అనేది చాలా వాటర్ వచ్చేస్తుందండి. ఇక్కడ మా దగ్గర చికెన్ అయితే, మన దగ్గర చికెన్ అయితే గనక ఇండియాలో చికెన్ అయితే కొంచెం వాటర్ పోస్తే ఉడుకుతుంది. నాకైతే ఇక్కడ చికెన్ సాఫ్ట్గానే ఉడుకుతుంది కాబట్టి నేను వాటర్ పోయిన మూత పెట్టేస్తే ఏంటంటే దాంట్లో వాటర్ అనేది చాలా వస్తుంది. ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. ఈలోపు దుంపలు నేను గిన్నెలు అలాంటివి కడిగేసుకుంటాను. అల్లం చిన్నులపై కూడా నూరేసుకుంటా. ఎందుకంటే చికెన్ మనకు ఉడికేటప్పటికి అల్లం చిన్నులపై నూరేసుకోవచ్చు. నాకు ఈ మధ్య రోలు తెచ్చుకున్నాక బాగుందండి. నాకు రోట్లో నూరుకోవటం చక్కగా అల్లం టమాటా పచ్చడి అలాంటివి కూడా దాంట్లోనే చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే గోంగూర గిన్నెకి పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఏంటంటే నేను అప్పుడే కదా తీసింది, చక్కగా తీసేసుకొని ఏమన్నా చిన్న చిన్న కాడలు ఉంటే ఇప్పుడు ఏరేసుకుంటాను. కొంతమంది గోంగూర ముందు ఉడకపెట్టేసి చికెన్లో వేస్తారండి మిక్సీ వేసి. నేనైతే ఇలా ఆకులుగా వేస్తే మనకేందంటే ఉడుకుతుంది. ఆ టేస్ట్ అనేది చికెన్కి పట్టేస్తాను. చికెన్ ఉడికినాకే గోంగూర వేయండి. ఆ పులుపు టేస్ట్ అనేది చికెన్ పట్టి చాలా బాగుంటుంది. లేదు అంటే అలా మిక్సీ వేసి కూడా వేసుకోవచ్చు. నాకు ఇలాగే నచ్చుతుంది. ఇప్పుడు చూసారు కదా, చక్కగా రోట్లో అనేది నూరేసుకున్నాను. నూరేసి నేను అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ రోలు వచ్చినా నాకు చాలా బాగుంది. చక్కగా పని కూడా నాకు నీట్గా ఉంటుంది. టేస్ట్ కూడా కూరలు బాగుంటాయి. ఎందుకంటే మనం ఫ్రెష్ అల్లము చిన్నులపై దంచేసుకుంటే స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. ఇంకొక మీ అందరికీ ఇంకా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కదా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కనుక నాకు అవి కూడా రాసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు లేటు, చక్కగా పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే కనుక ఏ వీడియో చేసినా స్పాట్లో మీకు నోటి వస్తుంది. చక్కగా చూసేసి ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయచ్చు. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే చికెన్ ఉడికిందండి. కొంచెం ఉడికిన తర్వాత బాగా ఉడికే పని లేదు. మనం వేసిన నూనెలో ఆ చికెన్ అంతా మగ్గిపోయి కలర్ చేంజ్ అయ్యాక ఉప్పు కారం అనేది వేసుకోవాలి. కారం ఉప్పు అనేది కారం ఎక్కువే పడుతుందండి. ఎందుకు అంటే తర్వాత మనం గోంగూర కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి గోంగూరకి సరిపడా ఇక్కడ కారం వేసేసుకోవాలి. ఇక నేను ఒక పక్క ఫోన్ చూసుకుంటూ నేను ఇంకా వంట అనేది చేస్తూ ఉంటాను. నాకు ఇట్లా 2 పనులు ఒకేసారి అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఇంకా సాంబారు గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా కూడా నేను ముందే వేసేస్తాను. ఇప్పుడు వేయటం వల్ల ఏంటంటే మన గ్యాస్ ట్రబుల్ ఎలాంటివి రాకుండా ఉంటుందండి. కూరతో పాటు కలిపి ఉడికితే లాస్ట్లో వేయటం వల్ల మన గ్యాస్ ట్రబుల్ ఎలాంటివి వస్తున్నాయి. మీరు ఇంకా చికెన్ మసాలా వేసేటప్పుడు కూడా ధనియాలు అనేది ఎక్కువ క్వాంటిటీ వాడుకోండి. అది మంచిది. దాచిన చెక్క లవంగాలు అలాంటివి కొంచెం తక్కువగా వేసుకొని అలా వేసుకోండి. ఇక్కడైతే కొంచెం సాంబార్ వేస్తున్నాను. సాంబార్ వేసేటప్పుడు గబాల్ని ఏదో చేశాను చూడండి, ఒకటేదో జరిగిద్ది. అది జరిగిందైతే నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు గరం మసాలా వేసాను. గరం మసాలా వేసి ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఏదో జరిగింది, అది ఏందనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఇవన్నీ కలిపేసుకుంటున్నాను. ముక్కకు పట్టేదాకా మనం ఏంటంటే ఆల్రెడీ మనం నూనెలో వేపాం కాబట్టి చికెన్లో నుంచి వాటర్ కూడా వచ్చేస్తుంది. మనం ఎలాంటి వాటర్ పొయ్యలేదండి. మూత పెట్టేసి మగ్గించుకుంటే చాలు. నాకు ఎందుకంటే వాటర్ అంత ఇష్టం ఉండదు. నాకు ఎప్పటికీ డ్రై కర్రీస్లోనే చేయటానికి ఇష్టపడుతూ ఉంటాను. ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉప్పు చెక్ చేసుకుంటే ఉప్పు సరిపోయింది నాకు. ఇప్పుడు ఏం చేశానంటే పప్పు కూడా ఉడికిందండి. పప్పు చూసారు కదా, మనకు సాంబార్ మరుగుతున్నాయి, చికెన్ ఉడికేటప్పుడు పప్పు ఉడికింది. పప్పు ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలిపేసుకోవాలి. నాకు బాగా ఉడికింది. లేదు అంటే కనుక ఒక్కసారి మిక్సీ వేసేసుకోండి. మిక్సీ వేసుకొని పప్పులో వేసుకుంటే చిక్కదనం అనేది వస్తుంది.
నేను కొంచెం పప్పు కూడా ఎత్తి పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు కారం ఉంది. నల్ల కారం అదే శనగపప్పు కారం కొట్టుకున్నాను పాత వీడియోలో. కాబట్టి నాకు ఆ కారము, నెయ్యి, పప్పు చాలా ఇష్టమండి. దీంట్లో సరిపడా కొంచెం వేసి ఇంకోటి చిన్న బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను చూసారు గదా! ఇప్పుడు మనకి ఎన్ని రెసిపీస్ అయిపోయినాయి. నేను దీంట్లో అసలు ఏమేమి రెసిపీస్ చూపిచ్చాను అనేదైతే చెప్పండి. ఫస్ట్ మీకు చూపిచ్చిందేంది గులాబ్ జామ్ చూపిచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ముద్దపప్పు తీసుకున్నాను. సాంబారు, చికెన్ ఇన్నొస్తున్నాయండి. కాబట్టి నాకైతే మీరు కామెంట్ సెక్షన్‌లో ఏమేమి రెసిపీస్ వచ్చినాయి, ఫస్ట్ చూపించిన స్వీట్ కూడా ఒక రెసిపీ కిందే వస్తుంది కదా! అది కూడా కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంక చూసారు కదా! మనకు పప్పు ఉడుకుతుంది, పప్పు ఉడికింది, సాంబార్ మరుగుతున్నాయి, చికెన్ ఇప్పుడు 2 పొయ్యిల మీదకొచ్చినాయండి. చక్కగా లాస్ట్‌లో నేను ఇంక దగ్గరగా పెట్టేస్తాను. ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికి ఉప్పు, కారం చెక్ చేసుకున్న తర్వాత గోంగూర వేయండి. మీరు గోంగూర ఆకులుగా ఉందన్నప్పుడు సన్న ముక్కలు కూడా కట్ చేసేసుకోవచ్చు. నేను గోంగూర ఇలాగే వేశాను. ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్‌లో అది తొందరగా మగ్గిపోయిద్ది కాబట్టి నేను గోంగూర ఇదే విధంగా వేసి మగ్గించుకుంటున్నాను. చూసారు కదా! ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెడితే ఏంటంటే మనకి పులుపు టేస్ట్ అనేది చక్కగా చికెన్ పట్టేస్తది. మీరు గోంగూర వేసాక మినిమం నేనైతే గనక సిమ్‌లో పెట్టేసి ఒక పావుగంట వరకు కుక్ చేసుకున్నానండి. ఎందుకంటే అలా చేస్తేనే మనకేందంటే వాటర్ అంతా డ్రై అయిపోయి ఫ్రైలాగా వస్తుంది. చక్కగా ముక్కకి పట్టేసి ఉంటుంది గోంగూర. ఇంక నేనైతే కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏమీ వేయనండి. ఎందుకు అంటే గనక ఈ టేస్ట్ అనేది డిస్టర్బ్ చేయటం నాకిష్టం లేదు. ఇక్కడైతే నేను ఏమేస్తున్నానంటే కొంచెం షుగర్ వేస్తున్నానండి. లైట్‌గా షుగర్ వేయండి. లేదు అంటే గనక బెల్లం కూడా వేయొచ్చు. నేనైతే ఇంకా సాంబార్ పొడి అయితే ఇంట్లో కొట్టిందే ఉంది. అదే వేస్తున్నాను. నేను కొంచెం ఇండియా నుంచి సాంబార్ పొడి తెచ్చుకున్నాను. అదే సాంబార్ పొడి ఉంటుంది కదా! అది తెచ్చుకున్నాను. అదైతే గనక ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇంక చూసారు కదా! నిండు స్పూన్‌తో వేయలేదు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం వేశాను. ఇప్పుడు ఇది ఒక్కసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి. ఎమ్మటే తర్వాత ఇంక పోపు అనేది వేస్తానండి. పోపుకి కూడా సింపుల్‌గానే వేస్తాను. ఎక్కువైతే వేయను. చూసారు కదా! ఇక్కడ బాండీ అనేది పెట్టుకున్నాను. కొంచెం నూనె వేస్తాను. ఒకవేళ మీరు నెయ్యి తినేవాళ్ళైతే గనక నేతితో పోపేసుకోండి చాలా టేస్ట్ ఉంటది. నేనైతే మా అబ్బాయి నెయ్యి తినడండి. తన కోసం అయితే నేను నెయ్యి వాడను. నేను అన్నంలో వేసుకొని తింటాను. అందుకే నేను పప్పు కూడా ఎత్తి పెట్టుకున్నా. శనగపప్పు కారం, పప్పు సూపర్ కాంబినేషన్ కదా! కాబట్టి నేను పప్పు ఎత్తి పెట్టుకున్నాను. నా పప్పు కూడా ఇట్లా ఉడికిన పప్పు, ముద్దపప్పు తినడం కూడా చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి ఒకటి తినడం ఇష్టం అనేది నేను ఇక్కడ అడుగుతాను. అరిసెలో పప్పు తినడం ఎంతమందికి ఇష్టమండి? ఇది కామెంట్ సెక్షన్‌లో రాయండి. నాకైతే పప్పు ఇలా ముద్దపప్పు చూడగానే అరిసెలు గుర్తొస్తాయండి. అరిసెలు, ముద్దపప్పు మా తాతయ్య వాళ్ళు తింటారు. అదే అలవాటు నాకైతే ఉందండి. నాకు అలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. చూద్దాం అసలు నాకు నచ్చిన టేస్ట్‌లు ఇంకెవరికన్నా నచ్చుతాయా అనేది కూడా అక్కడక్కడ వీడియోలో క్వెషన్స్ అడుగుతూ ఉంటాను. కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంక చక్కగా ఇక్కడ నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు ఏసి కొంచెం ఇంగువ వేస్తానండి ఇంతవరకే. పచ్చిశనగపప్పు, మినపప్పు ఇలాంటివి ఏమీ అయితే తాలింపులో వెయ్యనండి. ఈ విధంగా అయితే చేస్తాను. ఎండుమిరపకాయ ఒక్కటి వేస్తాను. చూసారు కదా! ఎండుమిరపకాయ తుంపేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలి అంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు అయితే వేయలేదు. ఇంగువ వేస్తున్నాను. పప్పుకి వీటికి ఇంగువ అనేది కంపల్సరీ తాలింపులో వేస్తే మనకి డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ప్లస్ హెల్త్‌కి చాలా మంచిదండి. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. ఇంకా చూసారు కదా! ఇలా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఎమ్మటే వేసేసి మూత పెట్టేసేయండి. పప్పు కొంచెం దాంట్లో వేసేసి బాండీలో అది కూడా వేసేసాను. చక్కగా చూసారు కదా! ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. సిమ్‌లో పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ సిమ్‌లో పెట్టినా కట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను తాలింపు అయిపోయింది కాబట్టి చికెన్ కూడా యువతలకు జరిపేస్తాను. ఇంక ఇక్కడే కుక్ చేసేసుకుంటాను. ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి మన వీడియోస్ నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు బెల్ ఐకాన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అది కూడా చేసేసేయండి. చాలామంది ఇదైతే లైక్ అయితే చేయటం లైక్ ఫ్రీ అనండి. డబ్బులైతే కట్టే పని లేదు. చక్కగా లైక్ చేసేసేయండి. ఇంకా మీకు మంచి మంచి
మంచి రెసిపీస్ వస్తాయి మన ఛానల్లో. అవి కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈరోజు ఏమేమి రెసిపీస్ చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా లేట్ ఎందుకు? ఆ కామెంట్ సెక్షన్లో రాయటం కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, మనం ఏం డబ్బులు కట్టే పని లేదు కాబట్టి చక్కగా కామెంట్ రాసేసేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నచ్చిన రెసిపీ ఏంటి అనేది కూడా చెప్పేసేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ అనేది ఇష్టం ఉంటుంది. వెజ్ వాళ్ళకు ఒక రెసిపీ ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకు ఒక రెసిపీ ఉంటుంది. ఇలాంటిది చూసారు కదా, ఇక్కడైతే నేను ఏమేమి చూపిస్తున్నాను. ఇక్కడైతే గులాబ్ జామ్ చక్కగా 3 ఉన్నాయి. ఇంకా వంట అయిపోయింది కాబట్టి కూర్చొని ముందు స్వీట్ తింటా. స్వీట్ పిచ్చిదాన్ని అండి నేను. స్వీట్ ఉంటే చాలు, నాకు అన్నం కూడా ఎక్కే పని లేదు, అంత ఇష్టము. అందుకే ఎక్కువ శాతం స్వీట్స్ అయితే ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇంకేముంది, పప్పు, ముద్దపప్పు, చికెన్, గోంగూర, సాంబారు, ఈ రెసిపీతో మేము ఈ విధంగా చేసుకున్నాము. మీరు ఏమేమి స్పెషల్స్ చేశారు ఈ వీడియో పెట్టిన రోజు అనేది, ఒకవేళ చెయ్యాలి అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో రాయండి. నేను చక్కగా గంటన్నరలో ఈ రెసిపీస్ అయితే చేశాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.